అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీదేవిని. ఇగోండి ఇది ఇడ్లీ రుబ్బు కదండి. మనం ఇడ్లీకి నానబెట్టినప్పుడు బియ్యం కూడా వేరేగా అట్లకి బియ్యంకి ఇంచుమించు చాలామంది అలాగే నానబెడతారండి. అలా నానబెట్టినప్పుడు మనం ఇడ్లీకి ఇది నలిగిపోయింది. ఇది మనం ఉప్పును ఒక పిండేసి ఒక దాంట్లో పిండేస్తాం కదా. ఈ ముద్దను అందులోకి తీసేసిన తర్వాత కొద్ది ముద్ద ఉంచేసిన తర్వాత మనం బియ్యం మిక్సీ చేస్తాం కదా వేరేగా. ఆ మిక్సీ చేసింది ఉన్న ముద్దలో మళ్ళీ గ్రైండ్ చేయండి. కానీ బియ్యం మిక్సీ చేయకుండా అయితే వేయద్దు. మిక్సీ చేసాక మళ్ళీ ఇందులో వేసి రుబ్బితే చాలా ఫాస్ట్గా అవుతుంది. అట్లు కూడా మెత్తగా వస్తాయి. ముందైతే నూకకు సరిపడిగా ముద్ద తీసాక అప్పుడు మిగిలితే ఇందులో వేద్దాం, లేకపోతే అందులో వేయచ్చు. ఈ టిప్పు పాటించండి, బాగుంటుంది. నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి సరిపోయింది. మీకు ఇలా ఉంది కానీ మళ్ళీ నాంత చెక్కబడిపోద్ది. నూక అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి ఇప్పుడు మిక్సీ చేసింది ఉంది కదా, ఇది ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేయాలి. చూసారా, ఇలా మెత్త ఫైన్ పేస్ట్ లాగా చేసిన తర్వాత ఆ ఉన్న ముద్ద ఉంది కదండి గ్రైండర్లో వేసుకోవాలి. కానీ ఒక విషయం చెప్తానండి, మీరు ఎప్పుడైనా మనం ఇడ్లీకి ఒకసారి సాఫ్ట్గా వచ్చాయంటే ఒక కొలత కరెక్ట్గా అవే కొలతల మీద వేసుకోండి, మీకు ఎప్పుడు కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు మనం గ్లాసు పప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాం అనుకోండి, అలాగే లెక్క మర్చిపోకుండా వేసుకున్నామంటే మనకి ఇడ్లీ అంటే అట్లెట్ అన్నీ మెత్తగా వస్తాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే అండి, ఇప్పుడు ఇది మీకు ముందు చూపిస్తాను. ఇవన్నీ చూసారా, ఇంకా ముద్ద ఉన్నది. ఇప్పుడు ఈ మిక్సీ చేసింది ఇందులో వేసేస్తున్నాను. నేను వేసాక చూపిస్తాను. ఇవ్వండి వేస్తాను. మరి కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోండి. ఒక 10 నిమిషాలు మాత్రం మిక్సీ చేయండి. చూసారా ఎంత బాగా చేసినా ఇంకా నలగలేదు. ఇందులో అయితే బాగా నలుగుతుంది. మళ్ళీ లాస్ట్లో మనం తీసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. అదండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వేరేగా ఒక డబ్బాలో స్టీల్ డబ్బాలో తీసేస్తాం కదండి, తీసినప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేయొద్దండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కలుపుకోండి. కానీ సాల్ట్ యాడ్ చేశారంటే వేగంగా ముద్ద పులిసిపోద్ది. ఆ పులుపు ఇష్టమైన వాళ్ళకి అయితే పర్లేదు, కానీ పులుపు ఇష్టం లేని వాళ్ళు లైట్గా పులుపు ఉంటే పర్లేదు, కానీ ఇష్టం లేని వాళ్ళు అయితే బాగోదండి. ఈ టిప్. నిన్న దోశల పిండి ఏదో బియ్యం మిక్సీ చేసిన గ్రైండర్లో వేసాం కదా, చూసారా ఎంత బాగా వచ్చిందో దోశల పిండి అనేది. దోశ వేస్తే చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. బాగా వస్తుందండి అలాగా చేస్తే. అంటే మనం మొత్తం బియ్యం వేసేస్తే చాలాసేపు నలుగుతుందండి. గ్రైండర్లో మిక్సీ చేసేస్తే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.